వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో ఈ సంవత్సరం మనం చేసే ఆఖరి వీడియో అంటే వీఆర్ కమింగ్ ఇన్ టు ది న్యూ ఇయర్. ఆ న్యూ ఇయర్ లోకి వెళ్లే ముందు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎ బిగ్ థ్యాంక్ యూ టు అవర్ ఇన్వెస్టర్స్ అండ్ అవర్ వ్యూవర్స్. అంటే ఈ సంవత్సరంలో మోర్ దెన్ 50,000 సబ్స్క్రైబర్స్ పెంచుకుని, అంటే మా గోల్ ఏంటి అంటే ఆ ఫైనాన్షియల్ లిటరసీ అండ్ కైండ్ ఆఫ్ గుడ్ ప్రాక్టీసెస్ ఇన్ స్టాక్ పికింగ్ అండ్ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ అనే అజెండాతోనే స్టార్ట్ చేశాం ఛానల్. అది కూడా కంటెంట్ కూడా పుష్ చేస్తూ వస్తున్నాం. సో అది చూసి వ్యూవర్స్ ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళ వెరీ కైండ్ వర్డ్స్ చూపించి వాళ్ళు చెప్పేసరికి వీఆర్ వెరీ థ్రిల్డ్ అండ్ వెరీ గ్లాడ్ అండ్ బిగ్ థ్యాంక్ యూ. అండ్ ఐ హోప్ దిస్ నెక్స్ట్ ఇయర్ అనేది మన ఉన్నదానికంటే ఇంకా పెద్ద స్కేల్ కి తీసుకెళ్తుందని ఆశిస్తూ లెట్ us మూవ్ ఫార్వర్డ్. సో విత్ దట్ మనం నెక్స్ట్ ప్రసాద్ గారు, అంటే ఇప్పుడు చాలా మంది మనం చూస్తా ఉన్నాము ఇండెక్సెస్ కూడా ఆల్ టైమ్ హైస్ అండ్ ప్రైమరీలీ అందరు వచ్చేసి మిడ్ క్యాప్ కంపెనీస్ వచ్చి వాల్యుయేషన్స్ బాగా ఓవర్ వాల్యూడ్, బాగా స్టీప్ గా ఉన్నాయి. ఎటు చూసినా అనలిస్టులు కూడా మిడ్ క్యాప్స్ అనేది సరిగ్గా సెలెక్ట్ చేసుకోండి. స్టాక్స్ కనుక మీరు చూస్తుంటే లార్జ్ క్యాప్ ఇటువంటి జంక్షన్ లో సేఫ్, ఎందుకంటే నో వన్ హ్యాస్ సీన్ దీస్ హైస్ బిఫోర్. సో అది చూసి ఒకేసారి ఒకే యాంగ్జైటీతో ఉన్నదంతా తీసుకుని కొంచెం ప్రొటెక్ట్ చేసుకుందామేమో, లార్జ్ క్యాప్ వైపు వెళ్ళిపోదాము, కొన్ని రోజులు లార్జ్ క్యాప్ లో సేఫ్ గా ఉండి మరి కొంచెం కరెక్షన్ వచ్చాక మళ్ళీ మేబీ మిడ్ క్యాప్ వైపు చూడొచ్చని ఇట్ ఈస్ వెల్ నోన్ అండర్స్టాండింగ్ రైట్ నౌ దట్ ఎవ్రీ వన్ ఈస్ థింకింగ్ దిస్ వే. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఇప్పుడు మీరు మేబీ యూ కెన్ టచ్ అపాన్ ఇన్ జనరల్ అసలు మిడ్ క్యాప్ వైపు చూడటం అట్ దిస్ జంక్షన్ కరెక్టేనా, లేకపోతే అనలిస్ట్ చెప్పినట్టుగా కొంచెం మనం కరెక్ట్ అంటే కొంచెం సేఫ్టీ పరంగా చూసుకుని లార్జ్ క్యాప్ వైపు కొంచెం కార్పస్ మూవ్ చేయడం ఇస్ ఇట్ బెటర్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ అవర్ పోర్ట్ఫోలియో? యశ్వంత్, ఎప్పుడు కూడా ఇన్వెస్టర్స్ లో ఏంటంటే తెలియని భయం ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. అంటే ఎంత పెరిగినాయి లాభాలు అంటే ఆనందించడం పోయి ఈ లాభాలు ఎక్కువ రోజులు ఉండవేమో, అందరు అనలిస్టులు ఏ టీవీ పెట్టినా కూడా ఓవర్ వాల్యూడ్ అంటారు కదా, అంటే మొత్తం కరిగిపోతాయేమో అని కూడా భయపడుతూ ఉంటారు. అది ఎప్పుడు కూడా మనసులో ఒకటి గుర్తుంచుకోవాల్సిందంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి, లాంగ్ టర్మ్ అంటే 3 నెలలు 6 నెలలు కాదు, 5 years 10 years 15 years అయినా సరే 20 years అయినా ఈ అసెట్ క్లాస్ అంటే ఈక్విటీస్ లో కానీ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఐ వాంట్ టు స్టే ఇన్వెస్టెడ్, నేను ఇందులో ఉంటాను అనుకున్న వాళ్ళకి ఇటువంటి భయాలు ఏ నాటికి కూడా అవసరం ఉండదు కూడా. ఎందువలన అంటే లాంగ్ టర్మ్ లో ఎన్ని కూడా ప్లే అయిపోతా ఉంటాయి. అందుకే మనం ఎప్పుడు చెప్తా ఉంటాం మిడ్ క్యాప్స్ ఓవర్ వాల్యూడా అంటే ఎస్ ఓవర్ వాల్యూడ్ అయితే మనం ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న స్టాక్స్ లో ఏదైనా ఓవర్ వాల్యూడ్ ఉంటే అమ్మి వేసుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం, మిడ్ క్యాప్ లోనే కనుక తక్కువలో కనుక వాల్యూ ఉంటే కొనుక్కుంటాం, లేదా లార్జ్ క్యాప్ లో కనుక తక్కువ వాల్యూలు ఉంటే కొనుక్కుంటాం. కానీ దురదృష్టవశాత్తు ఎప్పుడు ప్రజలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ అనేవి చాలా రీసెర్చ్ హౌస్లు, చాలా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ట్రాక్ చేస్తూ ఉంటారు. కాబట్టి అవి పడకూడనంత కనుక రేటు పడిపోతే వెంటనే కొనుక్కోవడం జరుగుతుంది. కాబట్టి లార్జ్ క్యాప్ లో ఎప్పుడు కూడా మనకి ఎక్కువ లాభం సంపాదించడానికి అవకాశం అంత తొందరగా లభించదు. అది మనసులో గుర్తుపెట్టుకోవాలి. అయినంత మాత్రాన ఇప్పుడు కూడా మిడ్ క్యాప్ కొనుక్కోమంటారంటే మనం చెప్పేది ఏంటంటే ఎప్పుడు మార్కెట్ లో ఉన్నటువంటి సేయింగ్ ఏంటంటే మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ ఆర్ ఫర్ వెల్త్ క్రియేషన్, లార్జ్ క్యాప్స్ ఆర్ ఫర్ వెల్త్ ప్రిజర్వేషన్. ఇప్పుడు మనం అడ్రస్ చేయవలసిన పాయింట్ ఏంటంటే ఇక నుంచి ఇంకా మిడ్ క్యాప్ స్టీమ్ ఉంటుందా ఉండదా అనేది ఒక ఆస్పెక్ట్. రెండవది, నాకు కొద్దిగా నేను ఏజ్ పెద్దవాడిని కాబట్టి లేదా పెద్దవాళ్ళని కాబట్టి మేము మా డబ్బులు భద్రంగా ఉంచుకోవాలంటే ఇప్పుడు మిడ్ క్యాప్ లో ఉండటం బెటరా, లార్జ్ క్యాప్ లోకి వెళ్ళడం బెటరా అని కూడా అడుగుతా ఉంటారు. వాళ్ళకి మనకు గొప్ప సమాధానం ఇవ్వబోయే ముందు నేను ఏం చేస్తానంటే ఇవాళ ఒక చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ ద రీసెర్చ్, అంటే ఒక్కొక్కరు రీసెర్చ్ ఒక్కో రకంగా పిలుస్తూ ఉంటారు. మనం చేసేది స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఎంపిరికల్ ఎవిడెన్స్ ఉంటే కానీ మాట్లాడడం. కాబట్టి మనం చెప్పబోయేటువంటిది ఏంటంటే వాళ్ళ రోజున ఎప్పుడూ కూడా వివేకం కానివ్వండి, కొద్దిగా గొప్ప రెస్పెక్టబుల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అన్ని ఏం చేస్తూ ఉంటాయంటే లార్జ్ క్యాప్ కి మిడ్ క్యాప్ కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ మెజర్ చేయడానికి ట్రై చేస్తాయి. ఇవాళ నేను ఏం చేయబోతున్నానంటే లాస్ట్ 1 year లో, అంటే ఒక 1 year లో కనుక రిటర్న్స్ తీసుకుంటే మిడ్ క్యాప్ ఇండెక్స్ ఎంత పెరిగింది, అదే 1 year పీరియడ్ లో నిఫ్టీ ఎంత పెరిగిందో కూడా నెంబర్లు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు తీసుకుంటాను అంటే ఈ లాస్ట్ 1 year లో నిఫ్టీ బాగా పెర్ఫార్మ్ చేసి మిడ్ క్యాప్ ని బీట్ చేసిందా, లేక మిడ్ క్యాప్ బాగా పెర్ఫార్మ్ చేసి నిఫ్టీని బీట్ చేసిందా అనేది చూడాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే వాళ్ళ రోజున మన ఇన్వెస్టర్లందరికీ ఎందుకు ఏ సెక్టర్ లో లేదా ఏ సెగ్మెంట్, లార్జ్ క్యాప్ ఆర్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఈ రెండింటిలో, అంటే ఒక లార్జ్ క్యాప్ ఒకవైపు, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ రెండో వైపు ఉంటే ఏ సెగ్మెంట్ లో ఎప్పుడు ఉంటే మనకి గత చరిత్ర ప్రకారం మంచి లాభాలు వచ్చినట్లుగా ఉన్నాయో, సాక్ష్యాలు ఉన్నాయో చూపించే ప్రయత్నం చేస్తున్నాను.
సో కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇవాళ మీకు నేను గ్రాఫ్ లో చూపించబోయేటువంటి ఒక లైన్, మూవింగ్ లైన్ ఉంటుంది గ్రీన్ కలర్ లో, అది జీరో కన్నా కనుక పైన కనపడుతున్నట్లయితే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఆ సమయంలో అంటే గ్రీన్ లైన్ కనుక జీరో కన్నా పైన ఉంటే ఆ టైంలో చూస్తే లాస్ట్ 1 year లో మిడ్ క్యాప్ ఇండెక్స్ నిఫ్టీ ఇండెక్స్ కన్నా బాగా ఉన్నది అని అర్థం. అలాగే ఒకవేళ కనుక ఆ గ్రీన్ లైన్ కనుక జీరో కన్నా క్రిందకి వెళ్ళిపోతే అర్థం ఏంటంటే ఆ సమయంలో, అంటే ఏ రోజునైతే మీరు చూస్తున్నారో ఆ సమయంలో లాస్ట్ 1 year లో చూస్తే నిఫ్టీ మిడ్ క్యాప్ కన్నా బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది అని. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్కసారి మీరు కనుక స్క్రీన్ పైన దృష్టి కేంద్రీకరించి ఒక్కసారి చూసినట్లయితే దానికి ఇంటర్ప్రిటేషన్ ఏంటి, ఏ సమయంలో ఏ స్టాక్స్ లో ఉంటే ఫ్యూచర్ లో నెక్స్ట్ 3 years లో లాభాలు వచ్చినాయో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఇక్కడ మీకు ఈ గ్రాఫ్ కనుక చూస్తే మీకు ఏమర్థం కావాలి, ఎప్పుడైనా సరే మొట్టమొదట మీరు ఉన్నటువంటి గ్రాఫ్ లో చూస్తే మొట్టమొదట లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2009 నుంచి కూడా నేను డేటా తీసుకోవడం జరిగింది. 2009 జనవరి నుంచి 2023 డిసెంబర్ 28 అంటే ఇవాళ మనం వీడియో రికార్డ్ చేసే వరకు కూడా డేటాని క్యాప్చర్ చేసి ప్రజెంట్ చేశాను. ఇందులో నేను ప్రజెంట్ చేసింది ఏంటి, ఇప్పటి వరకు చెప్పినట్లుగా నిఫ్టీకి మిడ్ క్యాప్ కి కంపేర్ చేస్తూ ఆ గ్రీన్ లైన్ ఎప్పుడు కూడా జీరో కన్నా పైన ఉంటేనేమో మిడ్ క్యాప్ బాగా చేస్తుందని, ఆ జీరో కన్నా క్రింద ఉంటేనేమో నిఫ్టీ బాగా పెర్ఫామ్ చేస్తుందని అర్థం చేసుకోవాలి. అక్కడితో మనం రీసెర్చ్ ఆగటం లేదు. ఆ సమయంలో అంటే ముందు మీకు అర్థం కావడానికి వీలుగా ఎప్పుడైతే మిడ్ క్యాప్ నిఫ్టీ కన్నా బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేస్తూ వస్తున్నదో ఆ సమయంలో కనుక మనం స్క్రీన్ మనం రిజల్ట్స్ ఆధారం చేసుకుని కేవలం మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ అనే తేడా లేకుండా ఏ స్టాక్ అయినా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్లయితే అండర్ ప్రైస్ అనుకుంటే మనం ధైర్యంగా కొనుక్కుని అలాగే అట్టి పెట్టుకుంటే అని మనం చెప్తూ ఉంటాం. దాని బదులుగా నేను ఇక్కడ ఏం చెప్పాను, ఎప్పుడైతే నిఫ్టీ మిడ్ క్యాప్ కనుక నిఫ్టీ కన్నా పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు ఏం కొనాలో తెలియక కంగారు పడే బదులుగా మొత్తం మిడ్ క్యాప్ ఇండెక్స్ మొత్తాన్ని కొనుక్కున్నాం అనుకోండి, మిడ్ క్యాప్ ఇండెక్స్ మొత్తాన్ని కనుక కొనుక్కుంటే అది నెక్స్ట్ 3 years లో ఎంత పెరిగిందో చూడటం ఒక ప్రయత్నం. అంటే మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైతే మిడ్ క్యాప్ నిఫ్టీ కన్నా బాగా పెర్ఫార్మ్ చేసిందని రూఢి అయిందో ఆ సమయంలో మిడ్ క్యాప్ కొనుక్కుంటే నెక్స్ట్ 3 years లో ఎంత రిటర్న్స్ వచ్చాయి ఒక పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే దానికి ఆపోజిట్, ఎప్పుడైతే నిఫ్టీ మిడ్ క్యాప్ కన్నా బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ ఇస్తుందో ఆ సమయంలో కనుక మిడ్ క్యాప్ లో నేను జర్నీ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 3 years లో ఎంత వచ్చిందో అనేది ఈ గ్రాఫ్ లో పర్పుల్ కలర్ అంటే కొద్దిగా వైలెట్ రంగులో ఉండేట్లుగా పర్పుల్ కలర్ లో లైన్ గీయటం జరిగింది. అది మీకు అర్థం కావడానికి వీలుగా ఏరియా గ్రాఫ్ లాగా పెయింట్ కూడా వేయడం జరిగింది. ఇప్పుడు మొట్టమొదటి ఉన్నటువంటి ఆ రెక్టాంగిల్, పొడుగ్గా ఉన్న బ్లూ రెక్టాంగిల్ చూస్తే ఆ సమయంలో గ్రీన్ లైన్ జీరో కన్నా క్రింద కనపడుతుంది. అంటే అర్థం ఏంటి, ఆ సమయంలో అంటే 2009 దాదాపుగా సగం పీరియడ్ వరకు చూస్తే నిఫ్టీ మిడ్ క్యాప్ కన్నా బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ ఉంది, అందుకే గ్రీన్ లైన్ జీరో కన్నా క్రింద ఉంది. అంటే అర్థం ఏంటి, యూజువల్ గా నిస్సత్వ, అందరూ భయపడతా ఉంటారు మిడ్ క్యాప్ ఎవరు అంటుకోవట్లేదు అనుకున్న సమయం, ఆ సమయంలో మీరు మిడ్ క్యాప్ ఇండెక్స్ కొనుక్కుంటే, షేర్లు కూడా కాదు మిడ్ క్యాప్ ఇండెక్స్ కొనుక్కుంటే నెక్స్ట్ 3 years లో ఎంత కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చిందో చూస్తే 40% వరకు కూడా వచ్చినట్టు కనపడుతోంది. 40% వరకు కూడా. అంటే మీరు స్క్రీన్ మీద ఉన్న డేటా చూస్తే మీకు అర్థం కావాల్సింది ఏంటి, నిఫ్టీ మిడ్ క్యాప్ ని బీట్ చేసే సమయంలో మిడ్ క్యాప్ ఇండెక్స్ కొనుక్కుంటే బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. 40% CAGR అది రూఢి అయింది. నెక్స్ట్ ఉన్నటువంటి రెడ్ రెక్టాంగిల్ చూద్దాం. ఈ సమయం వచ్చేటప్పటికంటే 2009 దాదాపుగా ఎండింగ్ పీరియడ్ లో నుంచి 2010 మధ్యలో వరకు దాదాపుగా, లేదా 2011 ముందు వరకు కనుక చూసినట్లయితే గ్రీన్ లైన్ జీరో కన్నా ఎగిసి పెడుతూ ఉంది, పైకి ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే అర్థం ఏంటి, ఆ సమయంలో మిడ్ క్యాప్ బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేస్తుంది నిఫ్టీ కన్నా కూడా. మరి ఆ సమయంలో కూడా మిడ్ క్యాప్ ఇండెక్స్ కొనుక్కుంటే అంటే ఆల్రెడీ పెరుగుతుంది కదా అని అందరూ హుషారుగా ఉన్నారు కదా అని మనం కూడా కొనుక్కున్నాం అనుకోండి, అక్కడ మీరు రిటర్న్స్ చూస్తే కనీసం 10% కూడా రాలా నెక్స్ట్ 3 years లో మిడ్ క్యాప్ ఇండెక్స్ లో. ఇన్ఫాక్ట్ కొన్ని రోజులు పోయి 2011 దగ్గరికి వచ్చేటప్పటికి అది నెగిటివ్ రిటర్న్స్, అంటే మిడ్ క్యాప్ ఇండెక్స్ కొనుక్కుంటే నష్టాలు కూడా వచ్చాయి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలి, ఈ రెండు రెక్టాంగిల్స్ చూస్తే నిఫ్టీ జీరో కన్నా క్రింద ఉన్నప్పుడు మిడ్ క్యాప్ మంచి లాభాలు ఇస్తుంది, నిఫ్టీ మాత్రం మిడ్ క్యాప్ కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు కూడా మిడ్ క్యాప్ లో జర్నీ స్టార్ట్ చేయడం మంచిది కాదు. అలా ఇంకా కొద్దిగా రైట్ సైడ్ కి వెళ్ళి మనం గనక 2011 ప్రారంభం నుంచి చూసినట్లయితే గ్రీన్ లైన్ మళ్ళీ జీరో కన్నా ఎక్కువ సమయం కిందే కనపడుతుంది. అంటే అర్థం ఏంటి, ఆ సమయంలో నిఫ్టీలో ఉన్న పెర్ఫార్మెన్స్ ఏమో బ్రహ్మాండంగా ఉంది, మిడ్ క్యాప్లు ఏమో వీక్ గా ఉన్నాయి. అంటే అర్థం ఏంటి, మనకి అంది వచ్చినటువంటి సువర్ణ అవకాశం, బ్రహ్మాండమైన గోల్డెన్ ఛాన్స్ అని. ఆ సమయంలో మిడ్ క్యాప్ లో కనుక జర్నీ మొదలు పెట్టున్నట్లయితే నెక్స్ట్ 3 years ఉంచుకున్నట్లయితే
గ్రాఫ్ లో కనపడినట్లుగా 35% వరకు కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వస్తుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి, మనకి కనుక మన ఇన్వెస్ట్మెంట్ పైన 20.27% వరకు కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వస్తే మన 1,00,000 రూపాయలు సరిగ్గా 25 సంవత్సరాల్లో ₹1,00,00,000 మారుతుంది. అంటే 100 రెట్లు మనకు పెరగాలి. మల్టీ బ్యాగర్ గురించి ఎక్కడో ఉండవు, మన కళ్ళెదురుగానే ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 30% వరకు వస్తుంది. అంటే అర్థం ఏంటి? నెక్స్ట్ 1-2 సంవత్సరాలు 10% వచ్చినా కూడా మన యొక్క గ్రోత్ 100 టైమ్స్ పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంకా కొద్దిగా రైట్ సైడ్కి వెళ్ళిపోయి 2014 తర్వాత ఉన్నటువంటి రెడ్ రెక్టాంగిల్ చూద్దాం. అక్కడ ఏం జరిగింది? మళ్ళీ గ్రీన్ లైన్ పైకి వచ్చేసింది. అంటే మిడ్ క్యాప్లు బ్రహ్మాండంగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. అది రిటైల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు ట్రాప్ చేసే సమయం. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఏం చేస్తారంటే బాగా పెరిగే సమయంలో వచ్చి ఇంకా 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 కొనుక్కుంటూ పోతూ ఉంటారు. అది ప్రమాదమైనటువంటి సమయం అని గమనించాలి. కాబట్టి అప్పుడు చూస్తే ఆ సమయంలో మొదలుపెట్టిన పోర్ట్ఫోలియోలు నెక్స్ట్ 3 years ఉంచుకుంటూ పోయినట్లయితే కంటిన్యూస్ గా తగ్గుతూ తగ్గుతూ రిటర్న్స్ వచ్చి నెగిటివ్ లో కూడా వెళ్ళిపోవడం కనపడింది. అంటే అర్థం ఏంటి? ఎప్పుడు మిడ్ క్యాప్ కొనకూడదు అంటే, మిడ్ క్యాప్ ఇండెక్స్ కొనకూడదు అంటే, ఎప్పుడైతే మిడ్ క్యాప్ లో వచ్చే రిటర్న్స్ నిఫ్టీ కన్నా ఎక్కువ ఉంటాయో అప్పుడు కొనడం కొద్దిగా గొప్ప ప్రమాదం అర్థం చేసుకోవాలి. అలాగే ఆ నెక్స్ట్ ఉన్నటువంటి మళ్ళీ రైట్ సైడ్కి వెళ్ళినట్లయితే 2018 మధ్యలో నుంచి కొద్దిగా స్టార్ట్ అయిన తర్వాత 2020 మధ్య వరకు చూస్తే ఆ నిఫ్టీ అంతా కూడా బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేసింది. కాబట్టి గ్రీన్ లైన్ 0 కన్నా క్రింద ఉంది. ఆ సమయంలో మిడ్ క్యాప్ మొదలుపెట్టి ఉంటే జర్నీ మళ్ళీ ఎంత రిటర్న్స్ వచ్చినాయి? దాదాపుగా 40% వరకు కూడా కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ మళ్ళీ చూడటం జరిగింది. సో ఇవన్నీ మనం గమనిస్తే ఇప్పుడు మనం ఎక్కడున్నాం, మనం ఇందులో ఎక్కడున్నాం, కాబట్టి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటో మీ అంతటి మీరే ఆలోచించవచ్చు. నా అంచనా ప్రకారం ప్రస్తుతం ఉన్నటువంటి గ్రాఫ్ అంటే 2021 దాకా నుంచి చూస్తే రైట్ సైడ్ లో గ్రీన్ లైన్ మొత్తం 0 కన్నా పైనే ఉంది. మధ్యలో ఒకసారి 0 దగ్గరకు వచ్చినా కానీ మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. అంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నాము? నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీ కన్నా బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేస్తున్న సమయంలో ఉన్నాం. మరి గత చరిత్ర ప్రకారం తీసుకుంటే ఈ సమయంలో మిడ్ క్యాప్ లో జర్నీ స్టార్ట్ చేస్తే మన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అంటే, మనలో రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది కొనుక్కుంటాము అట్టే పెట్టుకుంటాము, కొనుక్కుంటాము అట్టే పెట్టుకుంటాం అంటూ ఉంటారు. అటువంటి వారు మిడ్ క్యాప్ స్టాక్స్ లో కనుక కొనుక్కుని సమయం వచ్చినప్పుడు అమ్ముకునేటువంటి ఆలోచన చేయకుండా నేను లాంగ్ టర్మ్ అనుకునే వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ తక్కువ మీకే ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసి ఉంటుంది. నేను చెప్పగలను. ఈ సమయంలో అలా గుడ్డిగా మిడ్ క్యాప్ లో స్టాక్స్ కొనుక్కుని అట్టే పెట్టుకుందాం అనుకుంటే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు బాగా తక్కువ. కాబట్టి ఎప్పుడు కొనాలి అలా చేయాలనుకుంటే మీరు ఎప్పుడైతే ఈ గ్రీన్ లైన్ 0 కన్నా క్రిందకు వస్తుందో అప్పుడు కొనాలి. అందువల్ల ఎక్కువ మంది అనలిస్టులు, ఇండియాలో ఉన్న ప్రతి అనలిస్టు కూడా చెప్పడం మిమ్మల్ని భయపెట్టాలి, మిమ్మల్ని కొద్దిగా జాగ్రత్తగా కాపాడాలి అనే ఉద్దేశంతో అందరూ ఏం చెప్తున్నారంటే మిడ్ క్యాప్ ఈజ్ ఓవర్ వాల్యూడ్ అంటారు. మిడ్ క్యాప్స్ ఆర్ ఓవర్ వాల్యూడ్ కొన్ని షేర్లు, అన్ని షేర్లు అని ఎప్పుడు ఉండవు, ఎప్పుడూ మంచి అవకాశాలు ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఎవరు భయపడాలి అంటే, నేను అనుకున్న ప్రైస్ వస్తే మార్కెట్ గురించి ఆలోచించను, అమ్ముకుని ప్రాఫిట్ బుక్ చేసుకుని ఆ రోజున తక్కువ షేర్ కొనుక్కుంటాను అనుకునే వాళ్ళకి మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ గురించి భయపడక్కర్లేదు. అలా కాకుండా నేను గుడ్డిగా కొనుక్కుంటాను పెట్టుకుంటాను అనుకుంటే మాత్రం ఈ సమయంలో మిడ్ క్యాప్ లో జర్నీ స్టార్ట్ చేయటం కొద్దిగా రిస్క్ అని చెప్పక తప్పదు. సో మై డియర్ ఇన్వెస్టర్స్, ప్లీజ్ బి వెరీ క్లియర్. ఈ సమయంలో బై అండ్ హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్ అనుకుంటే మాత్రం నిఫ్టీ షేర్స్ ఆర్ బెటర్ దాన్ మిడ్ క్యాప్ షేర్స్. కాకపోతే గుర్తుంచుకోండి, మీరు కనుక ఒక స్థిరమైన అప్రోచ్ ఉండి ఏ రకమైన ప్రేమ దోమ పెంచుకోకుండా ఉంటే స్టాక్స్ మీద ఈ సమయంలోనైనా మిడ్ క్యాప్ లో అండర్ వాల్యూ షేర్స్ కొనుక్కోవచ్చు. అదర్వైజ్ నిఫ్టీ ఈస్ డెఫినెట్లీ బెటర్ దాన్ మిడ్ క్యాప్. రైట్ అండి. అఫ్ కోర్స్ మనం అంటే ఎన్నో రోజులు చెప్తా ఉన్నాం సమ్మరీ, వెల్త్ క్రియేషన్ కి అయితే మిడ్ క్యాప్స్, వెల్త్ ప్రిజర్వేషన్ కి అయితే లార్జ్ క్యాప్. అండ్ ఈ బై అండ్ హోల్డ్ దాని యొక్క పెరిల్స్, దాని మనం ఒక ప్రాసెస్ కనుక ఫాలో అయితే మనకు వచ్చే అడ్వాంటేజెస్ కూడా మనం ముందు వీడియోస్ లో అవుట్లైన్ చేసి ఉన్నాం. సో హోప్ఫుల్లీ ఇన్వెస్టర్స్ కెన్ చెక్ దట్ అవుట్. సో ఇట్ ఈస్ ఆల్సో పర్ఫెక్ట్ సెగ్వే ఇంటూ మన నెక్స్ట్ టాపిక్. ఎందుకంటే చాలా మంది ఇన్వెస్టర్స్, వ్యూవర్స్ ఒకటి కొనుక్కొని అది అమ్మేటప్పుడు లేనిపోని యాంగ్జైటీ. మనం చెప్తా ఉంటాం ఫేర్ ప్రైస్ వచ్చేస్తే అమ్మేయండి, అది మూవ్ చేసుకుని ఏదైనా వేరే అండర్ వాల్యూడ్ స్టాక్ వైపు చూడండి అంటే అది ఆ అప్ సైడ్ ఎక్కడో మిస్ అయిపోతామనో, లేకపోతే మొమెంటంలో ఉంది కదా, బాగా పెరుగుతుంది కదా, ఇంకా పెరిగే అవకాశం ఉంది, ఇంకొంచెం పెరగనిద్దాం, ఒక 5% 10% పెరగనిద్దాం, ఆ తర్వాత అమ్ముకుందాం అని చాలా మంది అనుకుంటా ఉంటారు. అండ్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ దట్ అవర్ వ్యూవర్స్ హ్యాస్ ఆస్క్డ్. అంటే ఏం చెప్పున్నారంటే, మనం చెప్పే ఫేర్ ప్రైస్ కొన్ని స్టాక్స్ రీచ్ అవుతున్నాయి కానీ దాని తర్వాత ఇంకా కొంచెం పైకి వెళ్తున్నాయి, సో మనం అర్లీగా కైండ్ ఆఫ్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నామేమో అని అడుగుతా ఉన్నారు.
అఫ్ కోర్స్ ఈ ప్రపంచంలో ఎవరు హైలోనే అమ్మి లోనే కొనడం అనేది సాధ్యం కాదు. బట్ ఇలాంటి ఇన్వెస్టర్స్ లేకపోతే వ్యూవర్స్ కి అంటే వాట్ కెన్ బి పోజ్ యాజ్ ఏ గుడ్ రెస్పాన్స్? అంటే యశ్వంత్, యంగ్స్టర్స్ అంటే నీలాంటి వాళ్ళు కానీ ఎక్కువ మంది యంగ్ పీపుల్కి ఉండేటువంటి ఆలోచన ఏంటంటే మనం అమ్మిన తర్వాత షేర్ పెరగకూడదు అని మనసులో ఒక అభిప్రాయం ఉంటుంది. అంటే హైయెస్ట్ ప్రైస్ లో నేను అమ్ముకోగలిగితే బాగుంటుంది, అక్కడితో ఆగదు ఆశ. అలాగే లోయెస్ట్ ప్రైస్ లో నేను కొనుక్కుంటే బాగుంటుంది, నేను కొన్న తర్వాత మాత్రం తగ్గకూడదు, పెరిగితే బాగుంటుంది అని ఆశపడతా ఉంటారు. ఇది ఎవరికి ఎప్పుడు ఏ వేళ ఏ మార్కెట్ లో ఏ దేశంలో కూడా సాధ్యం కానే కాదు. కాబట్టి అటువంటి ఆలోచన ఆశ పెట్టుకుంటే ఆశాభంగాలు రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి ఆలోచన పెట్టుకోకూడదు. ఏం చేయాలి? మనకంటూ ఒక పద్ధతి ఉండాలి. మనం చెప్తున్న పద్ధతి కానీ మన ఇన్వెస్టర్స్ ఫాలో అయ్యే పద్ధతి ఏంటి? మనం కొనుక్కునేటప్పుడు బాగా డిస్కౌంట్ లో ఉంటేనే కొనుక్కోవాలి అని చెప్తూ ఉంటాం. అంటే అర్థం ఏంటి? ఒక ప్రైస్ మనం నిర్ణయించుకుని దాన్ని ఫెయిర్ ప్రైస్ గా చెప్పి మంచి స్టాక్లు అయితే 30% కన్నా తక్కువ ఉంటే కొనుక్కోమని చెప్తుంటాం. కాబట్టి కొనుక్కునేటప్పుడు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఉందని కొద్దిగా గొప్ప ధైర్యంగా ఉంటారు. అంటే ఒకవేళ తగ్గినా కూడా నేను కొన్న స్టాక్ మంచిదే కదా అని ధైర్యంగా ఉంటారు. కానీ అమ్మేటప్పుడు మాత్రం అనేక మందికి మన ఇన్వెస్టర్స్ కానివ్వండి, మన సలహాలు తీసుకునేవాళ్ళు, టీవీలో అడిగేవాళ్ళు, మనతో ఎప్పుడైనా డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు అందరూ కూడా ఇక్కడ అమ్మేయచ్చు అంటారా అంటారు. మనం అమ్మేయచ్చండి అంటే ఇంకా పెరగదంటారా అంటారు. మీరు కానీ నేను కానీ మనందరం కలిపి కానీ ఏదైనా స్టాక్ ఇంతకన్నా పెరగకూడదని ఆపేయగలమా? ఆపేయలేము. కాబట్టి అటువంటి ఆలోచనలు, అపోహలు, పొరపాట్లు కూడా ఉండకూడదు. ఇక్కడ మీరు మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే మనం అమ్మవలసిన స్టాక్ ని అనుకున్న రేటు వస్తే కూడా అమ్మకుండా ఇంకా పెరుగుద్దేమో అని ఆశపడటం అనేది ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. అది తప్పు అని కూడా నేను అన్నాను, మీకే నష్టం అని మాత్రమే చెప్పగలను. అలా అమ్మటానికి ముందు మీరు ఒక్కసారి కనుక కొద్దిగా స్థిమితంగా ఆలోచిస్తే ఈ స్టాక్ ని మనం తక్కువ రేట్లో ఐడెంటిఫై చేయగలిగాము, అది ఆల్రెడీ పెరిగి వచ్చింది అని మొట్టమొదటి గుర్తుంచుకోవాలి. అంటే మనము మంచి స్టాకులను ఐడెంటిఫై చేయడానికి మన దగ్గర కొద్దో గొప్ప ఆయుధాలు ఉన్నాయి, కొద్దో గొప్ప కెపాసిటీ ఉందని తెలుసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు అది గనక మీకు మనసులో రిజిస్టర్ అయితే ఆ రోజున గతంలో మనం ఎలా అయితే మంచి స్టాక్ ని ఐడెంటిఫై చేయగలిగామో ఇప్పుడు కూడా అలా అనేకమైన కంపెనీలు తక్కువ రేట్లో దొరుకుతున్నాయని కూడా తెలుస్తుంది. అలా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఆలోచన వాస్తవంలోకి వచ్చి ఈ స్టాక్ ని అమ్మితే ఇక్కడి నుంచి ఎక్కువ పెరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుందా, లేక మనం గతంలో ఫాలో అయిన ప్రాసెస్ ప్రకారం తక్కువ రేట్లో ఉన్న షేర్ కొనుక్కుంటే అది పెరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుందా అని చూసుకుంటే మీ అంతటా మీకే పిక్చర్ క్లియర్ అయిపోతుంది. బహుశా ఇక్కడి నుంచి పెరిగేదానికన్నా కొత్తగా ఇవాళ కొనుక్కునే స్టాక్ 30% గ్యాప్ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది, ధైర్యం వచ్చి వెంటనే చేయగలుగుతారు. ఇక్కడ మీ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే క్లియర్ గా చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఒకవేళ ఫెయిర్ ప్రైస్ వచ్చింది అమ్మేయమని చెప్పినంత మాత్రాన అక్కడ నుంచి పెరగకుండా ఆపే శక్తి మాకు లేదు, మాకు వద్దు. మాకు కావాల్సిందల్లా అనుకున్న ప్రైస్ వస్తే కూడా దిగకపోతే మీరు ట్రైన్ జర్నీ స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి గుంటూరు విజయవాడ వెళ్ళాలనుకోండి, అదేదో చెన్నై వెళ్ళే ట్రైన్ ఎక్కితే ట్రైన్ బాగున్నా కానీ మీరు చెన్నై దాకా వెళ్ళరు. మీ వచ్చిన స్టేషన్ లో గుంటూరులోనో మీ స్టేషన్ విజయవాడలోనో ఖచ్చితంగా దిగాలి. అలాగే స్టాక్ జర్నీలో కూడా ఇన్వెస్ట్మెంట్ జర్నీలో మీరు అనుకున్న షేరు మీరు అనుకున్న ధర వస్తే ఖచ్చితంగా అమ్ముకుని లాభాలు అసలు తీసుకుని ఆ మొత్తాన్ని కూడా తిరిగి వేరే ఒక స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ మార్కెట్ లో రకరకాల భాషల్లో రకరకాల వ్యూస్ చెప్తా ఉంటారు. కొంతమంది మీ కాస్ట్ తీసుకోండి అంటారు. అది మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా సమర్థించము. ఎందుకంటే ఒక స్టాక్ అనేది మన దగ్గర ఉండాలి అంటే మంచిదై ఉండాలి. మంచిదైతే మొత్తం ఉండాలి, మంచిది కాదు ఆల్రెడీ ఫుల్ గా ప్రైస్ అయిపోయింది అనుకుంటే మొత్తం అమ్మేసుకోవాలి. కానీ సగం అమ్ముకోమని చెప్పడం మాకు భావ్యం కాదు. ఎందుకు అంటే అలా కనుక చేసి మీరు కాస్ట్ మీరు తీసుకుంటే మీ మనసులో అది ఫ్రీగా ఉంటుంది అని పడిపోవడంతో దాని వైపు మీ చూపు పడదు. అది వాళ్ళ రోజు నమ్మితే మొత్తం వచ్చేది. ఫ్యూచర్ లో ఎన్ని స్టాక్లు పెరిగిపోతా పోతే మీకు లెక్కకు మించిన స్టాక్లు అయితే మేనేజ్ చేయడం కష్టం కాదు. సో మా ఐడియా ప్రకారం అమ్మాలి అంటే మొత్తం అమ్ముకోవటం, కొనుక్కోవాలంటే మొత్తం కొనుక్కోవటం, కానీ పార్ట్ అనే మాట ఉండదు. రెండవది, మీ అందరికీ స్టాటిస్టిక్స్ ఇవ్వాలని నేను ఏం చేశానంటే ఇవాళ ఇంకొక ఇమేజ్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ ఇమేజ్ లో మీకు ఇచ్చిన లిస్ట్ ఏంటంటే 22 స్టాక్స్ గురించి చూపిస్తున్నాను. అందులో ఏ డేట్న మనం అంటే వివేకం ప్రాసెస్ ప్రకారం ఫెయిర్ ప్రైస్ రాగానే సెల్ అని చెప్పడం జరిగిందో చూపిస్తున్నాను. అలా చెప్పిన తర్వాత ఇవాళ వరకు అంటే December 28 వరకు కనుక చూసినట్లయితే అందులో కొన్ని స్టాక్లు పెరిగి ఉండవచ్చు, కొన్ని స్టాక్లు పెరిగి ఉండకపోయి ఉండొచ్చు, కొన్ని స్టాక్లు తగ్గి ఉండొచ్చు. అది కనుక మీరు చూసినట్లయితే మీకు ఎందుకు ఈ అప్రోచ్ కొద్దిగా గొప్ప బెటర్ గా అనిపిస్తుందో మీకే తెలుస్తుంది. ఇప్పుడు స్టాక్లే కనుక మీరు చూసినట్లయితే మొట్టమొదటి 2 స్టాక్స్ చూస్తే వరుణ్ బెవరేజెస్
అది ఏ రోజున ఎగ్జిట్ అప్రూవ్ చేసాము? December 20 అప్రూవ్ చేసాము. ఎందుకని? 1380 ఫెయిర్ ప్రైస్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఇవాళ ఎంత ఉంది? 1234. అంటే మనం ఎగ్జిట్ ప్రైస్ అమ్మిన తర్వాత 10% కన్నా ఎక్కువ పడిపోయింది. అది మనకి అనుకూలంగా తోస్తుంది. అంటే కొద్దిగా గొప్ప మంచి పని చేసామని. అలాగే ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే కూడా 4048 లో December 11th రికమెండ్ చేయడం జరిగింది అమ్మేయమని. అది కూడా 10% పడింది. అలా గ్రీన్ కలర్ లో ఉన్నవన్నీ కూడా తగ్గినవి లేదా పెద్దగా తేడా లేనివన్నీ గ్రీన్ కలర్ లో చూపించడం జరిగింది. అలా మీరు చూస్తూ పోయినట్లయితే మీకు షేఫ్లర్ ఇండియా కూడా 305 ఇప్పుడు ఉంది. మనం అమ్మింది 3191. అంటే అది ఒక 0.45% పెరిగింది. 1% 2% గురించి కంగారు పడక్కర్లేదని చెప్పిన గట్ట వదిలేస్తే ఈ మొత్తం ఉన్న 22 స్టాకుల్లో ఆఖరిలో ఉన్న 5 స్టాక్స్ మాత్రం మనం చెప్పిన తర్వాత మనం అమ్మిన తర్వాత పెరగటం జరిగింది. అన్నింటికన్నా అడుగున ఉన్న అదానీ గ్రీన్ చూస్తే ఏకంగా మనం అమ్మిన తర్వాత 17.77% పెరిగింది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఎవరు దేవుడు కాదు, దైవ సమానులు కాదు. ఎవరైనా సరే అమ్మమని చెప్తే వాళ్ళ అంచనా ప్రకారం వాళ్ళకున్న సమాచారం ప్రకారం చెప్తారు. అది గత అనుభవం దృష్ట్యా చూసుకున్నట్లయితే ఇలా అమ్మి వేరొక కంపెనీలో కొనుక్కుంటే అందులో లాభాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కడన్నా 1-6 సార్లు మన అంచనా పూర్తిగా తప్పి మనం అమ్మిన తర్వాత కూడా పెరిగిపోవచ్చు. ఆ ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటూ ఎన్నో కొనుక్కునే అవకాశాలు మిస్ అయ్యే కన్నా కూడా ఆ 1-6 మిస్ అయినా పర్వాలేదు, ఎన్నో మంచి అవకాశాలు కొనుక్కోవడానికి ఉంటాయని భావిస్తే ఇన్వెస్ట్మెంట్ జర్నీ సుఖంగా ఉంటుంది. మీ యొక్క లాభాలు కూడా మీ వద్దకి క్యాష్ రూపంలో చేరడానికి అవకాశం ఉంటుంది. నమస్తే, నా పేరు అశ్విని. వెల్త్ టాక్ వీడియోస్కి వస్తున్న రెస్పాన్స్ మూలంగా మమ్మల్ని పలకరిస్తున్న ఎంతో మంది ఇన్వెస్టర్స్కి వారిలో ఉన్న డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి, అలాగే వివేకం అందిస్తున్న సర్వీసెస్ గురించి మరికొన్ని వివరాలు తెలుసుకోవడానికి లేదా ప్రత్యేకంగా కలవడానికి అవకాశం ఉంటుందా అని ఎంతో మంది అడుగుతూ ఉంటారు. మీ గేటెడ్ కమ్యూనిటీలో కానీ మీకు తెలిసిన వాళ్ళల్లో కానీ 50కి పైగా ఇన్వెస్టర్స్ ఉంటే ప్రసాద్ సార్ అండ్ యశ్వంత్ సార్ని సంప్రదించి మేమే మీ దగ్గరకు వచ్చి వివరాలను అందించడమే కాకుండా పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తాం. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనపడుతున్న నా నంబర్కి ఫోన్ చేస్తే చాలు. మిమ్మల్ని కలవడానికి మా టీం ఎదురు చూస్తూ ఉంటుంది. రైట్ అండి. ఫైనల్ గా మనం ఇంకొక క్వశ్చన్ ట్యాకిల్ చేద్దాం. అంటే మనం గత ఒక 2 నెలల నుంచి మనకి చాలా మంది ఇన్వెస్టర్స్ వెరీ సాలిడ్ రీసెర్చ్ చేసి, అంటే వాళ్ళు చేసిన రీసెర్చ్ ని కూడా మనకు ప్రెజెంట్ చేస్తా ఉన్నారు. అఫ్ కోర్స్ వాటిల్లో బ్యాలెన్స్ షీట్ రిలేటెడ్ రేషియోస్ అవ్వచ్చు, డెట్ ఈక్విటీ రేషియో అవ్వచ్చు, ప్రైస్ బుక్ వాల్యూ అవ్వచ్చు, లేకపోతే అదర్స్ అంటే ఆర్ఓఈ, ఆర్ఓసిఈ ఇలాంటి డిఫరెంట్ పారామీటర్స్ డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి తీసుకుని వారి యొక్క రీసెర్చ్ చేసి, ఇదిగోండి నా అంచనా ప్రకారం ఈ పలానా స్టాక్స్ ఇలా ట్రెండ్ అవుతున్నాయి, లేకపోతే ఈ వేరే స్టాక్స్ మనం చెప్పిన దానికి భిన్నంగా వేరే వైపు ట్రెండ్ అవుతున్నాయి అని చెప్తా ఉన్నారు, రీసెర్చ్ ప్రెజెంట్ చేస్తా ఉన్నారు. విచ్ ఇస్ వెరీ గుడ్ దట్ ఇన్వెస్టర్స్ ఆర్ మేకింగ్ దిస్ రీసెర్చ్. బట్ ఇన్ జనరల్ ఏ యొక్క కైండ్ ఆఫ్ రేషియోకో లేకపోతే వాల్యూకి ఎంత ఇంపార్టెన్స్, ఎంత ఫ్యాక్టరు, ఎంత వెయిటేజ్ ఇచ్చి దాన్ని బ్యాక్ టెస్ట్ చేసి ఆ యొక్క కైండ్ ఆఫ్ థియరీని ఒక ప్రాక్టికల్ లెవెల్లో టెస్ట్ చేస్తే గానీ ఒక మోడల్ వరకు రాకూడదు. బట్ ఇన్వెస్టర్స్ మనని అడుగుతా ఉన్నారు. సో అంటే ప్రసాద్ గారు, జనరల్ గా ఈ రేషియోస్ కి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఒక క్వశ్చన్. ఆ తర్వాత ఈ రీసెర్చ్ చేసినప్పుడు మనం ఒక్కోసారి అంత ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వలేము. దానికి కూడా అంటే వై వి డూ దట్ అనేది కూడా ఒకసారి చెప్పగలిగితే ఐ థింక్ ఇట్ విల్ బి యూస్ఫుల్ టు ద వ్యూవర్స్. చాలా మంచి రెలవెంట్ పాయింట్ యశ్వంత్. ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ కి ఏంటంటే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే అందులో 500 పేజీలు ఉంటాయి. 500 పేజీల్లో రకరకాల రేషియో అనాలిసిస్, రకరకాల అప్రోచెస్ ఉంటాయి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన జబ్బు చెప్తే మందు ఇస్తారు, కానీ వాళ్ళకి వచ్చిన విద్యంతా మనతో చెప్పరు, మనతో ఆ వైద్య పరంగా డిస్కషన్ చేయడానికి ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు అంటే మీకు మీ జబ్బుకి ఏది అవసరమో ఆ మందు ఇవ్వటమే ముఖ్యం. అలా మనతో మాట్లాడే ఇన్వెస్టర్స్ కూడా మన అంచనా ప్రకారం వారికి కావాల్సింది ఏంటంటే లాభాపేక్ష. అంటే కొద్ది గొప్ప లాభం సంపాదించుకోవాలి నా ఇన్వెస్ట్మెంట్స్ లో, నా ఇన్వెస్ట్మెంట్ సేఫ్ గా ఉండే వాళ్ళని చూసుకోవాలి. అంటే ఏ యాంగిల్లో ఎవరైనా ఆలోచించాలి? మనం చెప్పేటువంటి రీసెర్చ్ ఎప్పుడు కూడా గతంలో అదే రీసెర్చ్ ఫాలో అయితే ప్రైసెస్ ని ప్రెడిక్ట్ చేయడానికి బెటర్ గా పెర్ఫామ్ చేశాయా అని ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడు మన యొక్క రీసెర్చ్ మొత్తం కూడా ఫోకస్ దేని మీద ఉండాలి? ప్రైస్ మూవ్మెంట్ కి అవసరమైనటువంటి ఎలిమెంట్స్ మాత్రమే పట్టుకోవడానికి ప్రయత్నించాలి. మనం పట్టుకున్నాము అనుకోగానే సరిపోదు. ఆ పట్టుకున్నటువంటి పాయింట్స్ ని గతంలో అప్లై చేస్తే, అంటే ఎప్పటి నుండి ఫ్యూచర్ గురించి మనం చెప్పగలిగే కెపాసిటీ మనకున్నది అని నమ్మితే, గతంలో కూడా ఏ రోజునైనా అప్లై చేస్తుంటే మనం ఆశించినట్లుగానే ప్రైస్ మూవ్మెంట్ జరిగి ప్రజలకు మంచి జరిగిందని చూసుకోగలిగే కెపాసిటీ ఉంటే అది మన ఉద్దేశం ప్రకారం ఇన్వెస్ట్మెంట్ జర్నీలో రీసెర్చ్.
కానీ ఎక్కువ మంది మనతో డిస్కషన్ చేయడానికి ఉత్సాహం చూపిస్తూ వాళ్ళు అడుగుతున్న పాయింట్స్ ఏంటంటే, ఈ కంపెనీలో మీరు రికమెండ్ చేశారు, ఈ కంపెనీలో చాలా హై డెట్ ఉన్నది అంటారు. ఉంది, కరెక్టే. హై డెట్ ఉండి పెరిగిన కంపెనీలు మీరు ఒకటో రెండో మీరు నెగిటివ్ గా కట్టుకుంటే కనీసం 20-30 కంపెనీలు మనం కావాలంటే ప్రూఫ్ చూపించగలం, అబండెంట్ ప్రూఫ్. ఇది హై డెట్ తో ఉండి కూడా విపరీతంగా పెరిగిన కంపెనీలు. పైగా ఎప్పుడు కూడా టెక్స్ట్ బుక్ చదువుతూ డెట్ ఈక్విటీ రేషియో, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, రిటర్న్ ఆన్ ఈక్విటీ, ఇలా రకరకాల రేషియోలు, డేటాస్ టర్న్ ఓవర్ అని ఎన్నో రకాల రేషియోలు తీసుకొస్తే ఏ రేషియోకి ఎంత వెయిట్ ఇచ్చి దాని ప్రకారం ప్రైస్ రియాక్ట్ అవుతుందో చెప్పగలిగే కెపాసిటీ తగ్గుతూ పోయి 0 పడాలకు పడిపోతుంది. అంటే మరీ టూ మచ్ ఆఫ్ డేటా తీసుకుంటే మనకి వీ డోంట్ కంక్లూడ్ ఎవరు తీసుకోవాలి. కానీ అలా అని నేను రీసెర్చ్ తప్పు అంటున్నానా? కాదు. ఒకవేళ మీరు నేను కలిపి ఆ కంపెనీ మొత్తాన్ని కొనుక్కుందాము, మనమే నడుపుకుందాము, పబ్లిక్ తో సంబంధం లేకుండా అనుకుంటే ఆ కంపెనీ కొనబోయే ముందు చేయవలసిన రీసెర్చ్ వీరందరూ చేసే రకంగా టెక్స్ట్ బుక్ ప్రకారం ఉంటుంది. ఇది రకరకాల రేషియోలు లెక్కేయటం. కానీ మనం చేసేది ఏంటి? ఆ కంపెనీని దాన్ని నడవనిస్తున్నాము, దానితో వీలైతే కొన్ని షేర్లు మనం కొనుక్కుని మనం కూడా లాభపడదాం అనుకున్న మనం అన్ని రకాల డేటా తీసుకుని అన్నిటిని కూడా బ్రిడ్జ్ చేసి కూర వండటం కష్టం. కాబట్టి మనం ఏం చేస్తామంటే, దయచేసి ఇన్వెస్టర్లందరూ గమనించండి, మీలో మీకు ఏదన్నా ఒక సందేహాలు వస్తే మేము చెప్పిన డేటా ఇన్యాక్యురేట్ అయితే మీరు చెప్తే కనుక మీతో మేము డిస్కషన్ చేయడానికి, ఆర్గ్యూ చేయడానికి, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మీకు తెలిసిన నాలెడ్జ్ అంతా, నేను ఎవరిని తప్పు పట్టడం లేదు, చిన్నబొచ్చడం లేదు. నా ఉద్దేశం వల్ల మా యొక్క టైం లిమిటెడ్. మీలాగానే మాకు కూడా కొద్ది గొప్ప సంపాదించాలని కోరుకుంటుంది, ఎక్కువ మందికి సర్వీస్ చేయాలని కోరుకుని ఉంటుంది. కాబట్టి మేము ఏం చేస్తాం, మాకు అందుబాటులో ఉన్న సమయాన్ని మా లెక్క ప్రకారం విలువైనటువంటి సమాచారాన్ని ఇన్వెస్టర్లకు అందజేయడానికి, వీలైతే మా వ్యాపారంలో కొద్ది గొప్ప 4 రూపాయలు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ ఆ డిస్కషన్ లోకి వెళ్లేదానికి ఎక్కువగా ప్రయత్నం చేయం. అంత మాత్రాన మీరు చెప్పింది తప్పు అంటం లేదు. మీరు కంపెనీ మొత్తాన్ని కొనుక్కోవాలంటే చేసే రీసెర్చ్ ని దయచేసి మీరు ఒక 20-30 కంపెనీలు కొనుక్కుంటూ ఆ కంపెనీలో నిక్షిప్తమైనటువంటి ప్రైస్ మూవ్మెంట్, ఆ కంపెనీకే ప్రత్యేకతగా ఉన్నటువంటి కొన్ని అంశాలను మిస్ అవుతూ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి లాంగ్వేజ్ ని వీటికి వాడటం అనేది, మీరు పాస్ట్ పెర్ఫార్మెన్స్ కూడా టెస్ట్ చేసి ఇదే అప్రోచ్ ని 2003లో డిసెంబర్లో, 2017 డిసెంబర్లోనో లేకపోతే అక్టోబర్లోనో ట్రై చేసి మీ లెక్క ప్రకారం పెరిగిందో లేదో చూసుకుని అప్లై చేసి ప్రూఫ్ తో వస్తే మాట్లాడగలిగే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. అంత ప్రూఫ్ తో వచ్చినా కూడా బహుశా మా సమయాభావం వల్ల మేము బహుశా మీతో డిస్కషన్స్ లో ఎంగేజ్ అవ్వడానికి పెద్దగా సుముఖంగా ఉండవు. అది మీరు తప్పు అని చెప్పినట్టు కాదు. ఆఖరిగా ఇంకొకసారి చెప్తున్నాను, మా ఉద్దేశం, మా అప్రోచ్ మొత్తం కూడా వీలైనంత వరకు ఇన్వెస్టర్లకి అనుకూల అంశాలు ఏమేంటి, ఏ కంపెనీ పెరగటానికి అవకాశం ఉన్నది, గత చరిత్రను చూసినట్లయితే చూస్తూ ఉంటాం. కాబట్టి డిస్కషన్ చేయం, కానీ మిమ్మల్ని రైట్ ఆఫ్ చేయడం కాదు, మీరు చేసేది తప్పని కాదు. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ ద కంట్రీ హూ ఆర్ వే స్మార్టర్ దాన్ అస్. నాకన్నా తెలివైన వాళ్ళు కొన్ని వేలు లక్షల మంది ఉంటారు. ఏ మాత్రం నాకు అనుమానం లేదు, భేషజాలు లేవు. మేం చెప్పేదల్లా మా ఉద్దేశం ప్రకారం ప్రూఫ్ తో సహా మంచి చేయగలం అనుకుంటేనే చెప్తూ ఉంటాం. రైట్ అండి. విత్ దట్ లెట్ us ట్రై టు కంక్లూడ్ అయ్యే ముందు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ అవర్ వ్యూయర్స్ అండ్ ఇన్వెస్టర్స్. ఈ వచ్చే సంవత్సరం మన ఇండియన్ ఈక్విటీస్ ని నెక్స్ట్ లెవెల్ స్థాయికి తీసుకెళ్లిపోయిద్దని, మన వెల్త్ ని కూడా అదే రేంజ్ లో తీసుకెళ్తుందని ఆశిస్తూ లెట్ us ట్రై టు కంక్లూడ్. బట్ ప్రసాద్ గారు, మేబీ ఫ్యూ వర్డ్స్ బిఫోర్ వి కంక్లూడ్ ఆన్ హౌ 2024 is going to be for us and our Indian equities. 2023లో వచ్చినటువంటి స్పెక్టాక్యులర్ రిటర్న్స్, అంటే ఇండెక్స్ లెవెల్లోనే దాదాపుగా 18-19% రిటర్న్స్ వచ్చినాయి విశ్వంత్. అది అంత తేలికైన విషయం కాదు. కాబట్టి ఈ సమయంలో 2023లో ప్రతి ఒక్క రీసెర్చ్ అనలిస్ట్, ప్రతి ఒక్క ఫండ్ మేనేజర్ ఎవరు చెప్పినా కూడా ఎక్కువ మందికి పెర్ఫార్మెన్స్ అంతకన్నా కొద్దిగా గొప్ప బెటర్ గానే ఉంటుంది. అలాగే మనం కూడా ప్రతిసారి రివాజుగా ఏం చేస్తూ ఉంటామంటే, మన టీవీ ప్రోగ్రామ్ లో కానివ్వండి, టీవీ5 లో కానివ్వండి, ఎక్కడన్నా టీవీ ప్రోగ్రామ్ లో చేసేటప్పుడు పోర్ట్ఫోలియోలు కూడా చెప్పడం జరిగింది. 2022 చివరిలో వాళ్ళు మనం అడగటం మూలంగా ఒక పోర్ట్ఫోలియో ప్రెజెంట్ చేసి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అది కూడా టీవీ షోలో, లైవ్ లో. అలా ఇచ్చినటువంటి షోలో అప్పుడు 12 స్టాక్స్ చెప్పడం జరిగితే, ఆ స్టాక్స్ అన్ని కలిపి ఇప్పటి వరకు చూస్తే దాదాపుగా 76.45% పెరిగాయి. ఒక పోర్ట్ఫోలియో కేవలం ఒక్క సంవత్సరంలో 76.45% పెరిగాయి అంటే అది ప్రాసెస్ యొక్క గొప్పతనమే తప్పితే వ్యక్తుల యొక్క గొప్పతనం కాదు. నేనేదో తెలివైనో వేరే రకంగా చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఈ ప్రాసెస్ లో కొనుక్కుని ఉంచుకున్న వాళ్ళకి 76%. అంత మాత్రాన
ఒకవేళ మనం రేపు జనవరి 1 లోనో 2 లోనో పోర్ట్ఫోలియో ఇస్తే ఇది కూడా అలాగే పెరుగుతుందా అనుకుంటే అది మీ యొక్క పొరపాటు, అంతేగాని దాని ప్రకారం పెరగాలనే ఆలోచన ఉండదు. ఎప్పుడూ కూడా గమనించాల్సిందంటే మంచి స్టాకుల్లో ఉండాలి, మంచి స్టాకులతోనే జర్నీ చేస్తూ ఉండాలి. లాభాలు ఆటోమేటిక్ గా వస్తూ ఉంటాయి, కానీ మనం లాభాలు మాత్రమే ఆశించి పెరిగే స్టాక్లే చెప్పండి అంటే చెప్పగలిగే కెపాసిటీ ప్రపంచంలో ఏ వ్యక్తికి ఉండదు, వివేకం కూడా ఉండదు. సో విత్ దోస్ ఫ్యూ వర్డ్స్ 2023లో వచ్చిన స్పెక్టాకులర్ రిటర్న్స్ మీ అందరికీ లాభాలు ఇచ్చాయి. అలాగే 24, 25లో కూడా నా లెక్క ప్రకారం ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. కొద్దో గొప్ప ఫాల్ రాక తప్పదు. ఇవాళ మనం చర్చించినట్టుగా మిడ్ క్యాప్ లో కన్నా కూడా నెక్స్ట్ 5-6 నెలల పాటు బహుశా లార్జ్ క్యాప్ స్టాక్స్ లోనే స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. గ్రోత్ ఎక్కువ ఉంటుందో లేదో చెప్పలేను. అంత మాత్రాన మిడ్ క్యాప్ లు వదిలివేయవలసిన అవసరం లేదు. మిడ్ క్యాప్ లో మంచివి కొనుక్కుంటానంటే ఇప్పుడు కూడా మంచి సమయమే ఉంటుంది. కానీ ఈ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి డిసెంబర్ రిజల్ట్స్ రాగానే జనవరి 15 నుంచి మనం రిజల్ట్స్ అనాలిసిస్ మొదలు పెడతాము. అందులో ఏదన్నా హిడెన్ జెమ్స్ ఉంటే, ప్రూవెన్ పెర్ఫార్మెన్స్ ఉంటే మీ ముందుకు తీసుకొస్తాం. కాబట్టి మీకు ఎన్నో అవకాశాలు మీ ఒట్లో వచ్చి వాళ్ళకన్నా రెడీగా ఉన్నాయని ధైర్యంగా ఉండండి. డబ్బు రెడీ చేసుకోండి. ఈ లోపల అమ్మిన స్టాక్స్ ఏదైనా ఉంటే క్యాష్ రూపంలో ఉంటే అట్టే పెట్టుకుని రిజల్ట్స్ కోసం వెయిట్ చేయండి. రైట్ అండి, విత్ దట్ లెట్ us conclude. Thank you everyone for watching. Let us meet again next week.